హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నాను. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది ఒక మాయా ప్రపంచమే. చూడ్డానికి సింహపు తలలా కనిపించే ఇందులోపల ఒక స్వర్గమే ఉంది. ఒక మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళ శిల్పాలే కాదు, దేశ విదేశాలలో ఉన్న మన హిందూ శిల్పాలను కూడా ఇక్కడ పెట్టారు. కాదు ప్రాణం పోశారు. ఒకటా రెండా? తిరుపతి వెంకన్న, శ్రీశైల మల్లన్న, భద్రాద్రి రామయ్య, కాణిపాకం గణపయ్య, షిరిడిలో సాయిబాబా, శబరిమలపై అయ్యప్ప, మునులు ఋషులు శవాలపై చేసే పరీక్షలు, ఇలా ఒకటా రెండా? ఎన్నో అపురూప దృశ్యాలు, అందమైన శిల్పాలు. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లోపలికి రాగానే 50 అడుగుల ఆ పరమేశ్వరుని విగ్రహం మీ మనసుని తప్పక దోచుకుంటుంది. భారతదేశంలో ఉన్న అన్ని ఆలయాలను ఒకేసారి దర్శించుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఫ్రెండ్స్, మన ఛానల్లో మేము మీకోసం పెట్టే ఈ ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం వాల్యుబుల్ అనిపించినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల మనం చేసే మంచి వీడియోస్ మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోతాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తగిరి ఛానల్. ఏమని వర్ణించను, ఎంతని వర్ణించను, ఈ గుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అనిపించాలి, మాటలు రావట్లేదు. శ్రీశైల మల్లన్న, తిరుపతి వెంకన్న, ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ, కాశీ విశ్వేశ్వరుడు, షిరిడిలో ఉన్న సాయిబాబా, కాణిపాకంలో ఉన్న గణపయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఎన్ని సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయో అవన్నీ ఒకే చోటుకు చేర్చి కట్టినటువంటి గుడి అన్నమాట ఇది. సో చూస్తే మీకే అర్థమవుతుంది. సో చూడగానే నాకైతే ఇలాంటిది ఇన్ని రోజులు ఇక్కడ పెట్టుకొని మాకు అతి దగ్గరలో పెట్టుకొని మేము తీరేది అనిపించింది. ఎంతో దూరం పోయి మన వీడియోలు అయితే తీస్తున్నాము. సో మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే మనకు తెలుసు అనమాట వాళ్ళకి. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మనము కడప జిల్లా మా సొంత ఊరైనటువంటి అతి దగ్గర ఉన్నటువంటి పొద్దుటూరులో అయితే మనం ఉన్నాం అనమాట. సో అయ్యప్ప స్వామి దేవాలయం అనమాట. ఇది మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. నేను లొకేషన్ అయితే పెడతాను, ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు అనమాట. సో లొకేషన్ అయితే సూపర్గా ఉందబ్బా. వీడియో కూడా సూపర్గా వచ్చింది. సో ఓకేనా. సో మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో ప్రతి ఒక్కటి చూపించుకుంటూ మీకు చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకేనా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్, ఒక షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కొత్తగా చూసేవాళ్ళు కావచ్చు. మన మంచి వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి పుష్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇంకేమాత్రం మీకు బోర్ కొట్టించకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గుడి ఎంట్రన్స్లో అయితే ఉన్నాం అనమాట. రాగానే చూడండి హనుమంతుల వారు మనకైతే దర్శనం ఇస్తున్నారు. అక్కడ చూడండి మొత్తము రావణాసురుడు ఎదుట ఆయనకు అప్పుడు ఏమవుతుందంటే, రావణాసురుని ఎదుట ఆయనకు మర్యాద ఇవ్వరనమాట. అంటే ఈ కుర్చీలు ఏది వేయకుండా సభలో మొత్తం ఆయన్ను అమర్యాద పరుస్తారు. మీరేంటి నాకు ఇచ్చేది, మీకన్నా ఎప్పుడు నేను ఒక మెట్టు ఎత్తులోనే ఉంటుందని ఆయన తోక మొత్తం ముడి చేసుకొని పైకి ఎక్కి కూర్చుంటాడు. ఆ సన్నివేశం అనమాట ఇది. ఇక్కడ చూసుకోండి. అలాగే ఇక్కడ ఎలా పెట్టినారంటే చూడండి, ఇక్కడ చూసుకున్నామంటే శ్రీరాములు లక్ష్మణుల వారు లోపల నిద్రిస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు తెలిసి విభీషణుడు అనుకుంటా కాపలాగా ఉన్నాడు. విభీషణుల వారు అంటే రావణాసుల తమ్ముల వారు అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి శ్రీరాముల వారు నిద్రిస్తున్నారు. అక్కడ లక్ష్మణుల వారు శ్రీరాముల వారు నిద్రిస్తున్నారు అన్నమాట. ఇంకా ఎన్నో ఉన్నాయి అబ్బా. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం చిటికెనేలతో ఎత్తి అందరినీ కాపాడుతాడు కదా, ఆ సన్నివేశం అన్నమాట ఇది. సో గోవులు, గోపికలతో ఆయన రాధ, ఆయన ప్రియురాలు. అలాగే ఆయన పిల్లనొగ్గురు వాయిస్తా చేస్తానన్నమాట. అప్పట్లో చూడండి గోపికలతో కలిసి
ఆటలాడుట, ఇవన్నీ గోవులు అన్నమాట, ఆయనకు సంబంధించినవి. అదేవిధంగా గద్దతో ఆయన పోటీ పడుతుంటాడు అన్నమాట, దుష్టులను సంహరించడానికి అని చెప్పేసి. అప్పట్లో కాపాడుట చేయుట. భారతంలో వెనక నుండి యుద్ధం చేయించుట అర్జునుడితో, ఆ సన్నివేశం అన్నమాట అది. అలాగే ఇక్కడ దేవుణ్ణి చూసుకున్నామంటే మనము ఇక్కడ చూడండి, శివుడు అన్నమాట. అక్కడ చూసుకున్నామంటే మనం చూడండి ఎంత బాగున్నాడు శివుడు. మొత్తం కూడా ఇది చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు మేము గమనించాలని చెప్పుకోవచ్చు. మేము డైలీ వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం కానీ గమనించాలని చెప్పుకోవాలి. సో లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్కటి ఉంది. సాయిబాబా కావచ్చు, కాణిపాకం గణపయ్య కావచ్చు. ఇదేంటంటే అష్టాదశ పీఠాలు అన్నమాట. అష్టాదశ పీఠాలు అంటే మన భారతదేశం మొత్తం మీద అష్టాదశ పీఠాలు ఎలా ఉన్నాయో, కాశీలో కాశీ విశ్వేశ్వర లింగము, సౌమ్యనాథ లింగము, ఇలా అష్టాదశ లింగాలు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి ఒకే చోట మనకు ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. లోపలికి వెళ్ళేసి మనం చూద్దాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనకి ఇక్కడికి వెళ్ళామంటే ఇది ఎంట్రన్స్. ఈ సింహపు నోట్లోంచి వెళ్తాం కదా, అది ఎంట్రన్స్ అన్నమాట మనకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాము. చూసారా ఎంట్రన్స్ ఎంత ఉందో, ఎట్లుందో. బాబా ఇక్కడ చూడండి. సో ఈ సన్నివేశం వచ్చేసేసి కాణిపాకంలో పొలంలో తవ్వుతూ అంటారు అనమాట. తవ్వేటప్పుడు బావి దగ్గర అందుకు తవ్వేటప్పుడు ఇనాకమయ్య గడన పడతా అనమాట. అక్కడనే కాణిపాకంలో వెలిసింటే అక్కడనే గుడి కడతారు అనమాట. ఆ సన్నివేశం ఇది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం అష్టాదశ పీఠాలు అని చెప్పుకున్నాం కదా, సోమనాథ్ జ్యోతిర్లింగం అన్నమాట. ఇక్కడ వచ్చి సోమనాథ్ జ్యోతిర్లింగము. అలాగే ఇక్కడ చూడండి రుద్ర రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు పరమేశ్వరుడు అనమాట. నాట్యం చేస్తూ రుద్ర రూపం దాల్చినాడు అనమాట. ఇక్కడ చూడండి జుట్టు అదంతా కూడా అక్కడే. అలాగే ఇక్కడ చూసుకుంటే శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం అనమాట. మల్లికార్జున అంటే శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం, అష్టాదశ పీఠాలలో ఒకటి. అలాగే ఈ సన్నివేశం చూడండి. ఇక్కడ చూసినామంటే రాముల వారు, హనుమంతుల వారు, లక్ష్మణుల వారు. సో అప్పట్లో అడవిలో ఉన్నప్పుడు ఈ సన్నివేశం బాగా గమనించండి. చూడండి రాళ్ళు వేస్తుంటారు కదా లంకలోకి వెళ్ళేటప్పుడు, సీతమ్మ వారి కోసం వెళ్ళేటప్పుడు చూడండి బ్రిడ్జిని నిర్మిస్తున్నారనమాట. సో అక్కడ చూడండి రామ అని రాసేసేసి తేలుతాయి కదా మనకి. సో అవి అన్నమాట అవి. ఇక్కడ చూసుకున్నామంటే శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగము అవంతికయం వివాహావతారం ముక్తిప్రదాయన సజ్జనాం అకలామత్స్యో పరీక్షణార్థం వందే మహాకాలం సురేషం. అలాగే ఇక్కడ చూడండి శ్రీ ఓంకార లింగేశ్వరం అనమాట. ఈ సన్నివేశం చూడండి షిరిడీలో ఉన్న సన్నివేశం అన్నమాట. షిరిడీలో సాయిబాబా ఉంటారు కదా, మనం చెప్పుకున్నాం కదా ప్రతి చోట ఉంటారు మనకి. ఎక్కడ చూసినా కూడా కాశీ విశ్వేశ్వరుడు, శ్రీశైలం మల్లికార్జునుడు, మనకి షిరిడీలో సాయిబాబా, ప్రతి ఒక్కరు ఉన్నమాట. ఆ సన్నివేశం అన్నమాట ఇది షిరిడీలో సాయిబాబా. అలాగే ఇక్కడ చూసుకుంటే వైద్యనాథ జ్యోతిర్లింగం అన్నమాట. అష్టాదశ పీఠాలలో మరొక శివలింగం. లాస్ట్ వచ్చేసేసి శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం అన్నమాట. సో మొత్తం అష్టాదశ పీఠాలు అయిపోయినాయి అన్నమాట ఇవి. ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు. ఇక్కడ సారీ బాబా లైటింగ్ చేసి అంత సూపర్గా ఉంది అబ్బా. ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నాం కదా, చూడండి శివుడు మొత్తం శివలింగాకారంలో ఎట్లా వెలిసాడు, గుహ లోపల వెలిసినట్టు. అలాగే శబరిమల అయ్యప్ప స్వామి మనం మర్చిపోయాను చెప్పడం, కానీ ఇక్కడైతే ఉన్నారు చూడండి శబరిమల అయ్యప్ప స్వామి. ఇంకా ఉంది అయిపోలేదు. బాబ్బా లోపలికి పోతా ఉంటుందబ్బా. చూడండి హిరణ్యకశిపుడిని నరసింహస్వామి తన తొడల మీద కూర్చోబెట్టుకొని చీల్చివేసాడు అహోబిలంలో. చూడండి ఎలా ఉందో నరసింహస్వామి.
అలాగే ఇక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగము అమర్నాథ్. అలాగే ఇక్కడ చూసుకున్నామంటే శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగము, రామేశ్వరం ఉన్నటువంటి జ్యోతిర్లింగం అన్నమాట. గరుత్మంతుడు విష్ణుదేవుడు అనమాట. ఇక్కడ చూడండి గరుత్మంతుడు, ఈయన పేరు ఏదో ఉంది. అలాగే శ్రీ త్రయంబకేశ్వర స్వామి జ్యోతిర్లింగం అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ చూడండి అప్పట్లో యుద్ధం చేసేటప్పుడు అన్నమాట, అక్కడ రాక్షసులు అడ్డం వస్తే చూడండి హనుమంతుల వారు ఇక్కడ వాళ్ళ ఉంటారు కదా, అక్కడ లక్ష్మణస్వామి శ్రీరాముడు వాళ్ళ సైన్యము. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ చూడండి కేదారేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట. మహాకాళేశ్వర తటే భ్రంతం సంపూజ్యమా. అలాగే ఇక్కడ చూసుకున్నామంటే ఈ మనకి పాల సముద్రంలో విష్ణువు మనకి పడుకున్న సమయంలో వీళ్ళందరూ త్రిమూర్తులు అనమాట. ఇక్కడ త్రిమూర్తులు అందరూ ఆయన చుట్టూ ఉన్నట్టు ఇక్కడ భలేగుందబ్బా చూస్తా అంటే. అమ్మవారు చెప్పాం కదా, అమ్మవారేనా? శ్రీ ఓం వాసవంబైన శ్రీ వాసవీదేవి అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఆవిడ చుట్టూ ఉన్నట్టు మహాకాళేశ్వరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. గురుపీఠ దర్శనం. ఇక్కడ మనం బయటకు వచ్చేస్తాం. ఇక్కడ పోతే ఇంకొకటి అటు సైడ్ ఇంకొకటి కూడా ఉంది, పైకి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. పైకి వెళ్ళి చూద్దాం. బా ఏముంది ఫ్రెండ్స్, 1 2 కదబ్బా, చెప్పుకోవడానికి మాటలు రావట్లే. ఇక్కడ చూడండి భిక్షాటన చేస్తుంది ఇక్కడ సన్యాసులు మన ఆయన ఉన్నారు కదా, శంకరాచార్యులు అనుకుంటా, శంకరాచార్యుల స్వాముల వారు అంటారు కదా. సో వాళ్ళంతగా అనమాట వాళ్ళ శిష్యులు భిక్షం వేయట ఇదంతా. అక్కదేవతలు బండన్న స్వామి ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ చూడండి బతికి చనిపోయినటువంటి వారిని ఏం చేస్తున్నారేమో కానీ ఇక్కడ ఏదో చేస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం ద్వారా మనకు వాళ్ళ గీసిన ప్రతి ఒక్క చిత్రం ద్వారా మనకి ఏదో చెప్పాలన్నట్టు ఉన్నారు. కానీ ఇక్కడైతే మనకు సరిగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం రాయలేదు. కానీ వీళ్ళు ఋషులు వీళ్ళు అనమాట. ఇక్కడ బతికిస్తున్నారా ఏంటనేది అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి శ్రీ పశుపతినాథ్ కోటిలింగాలు నేపాల్. మొత్తం ఇవన్నీ కూడా కోటిలింగాలతో. నేపాల్లో ఎలాగుందో నేను ఇంకా ఇండియానే చెప్పినా మీకు. మొత్తం ప్రపంచం మొత్తం మీద మన హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకే చోటికి తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట, ఒకే చోట దర్శించుకునేలాగా. ఇక్కడ చూడండి నాకు తెలిసి ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్, ఈయన గరుత్మంతుడా సో మునీశ్వరుడు అనుకుంటా. ఇక్కడ చూడండి ఏదో ఉపదేశం ఇస్తున్నాడు. ద్రోణాచార్యుల ఏకలవ్య ఘట్టం అన్నమాట. అంటే బొటనవేలు అడుగుతుంది కదా, బొటనవేలు అడిగినప్పుడు ఆ దృశ్యం అన్నమాట ఇది. బొటనవేలు ఘోషిస్తుంది కదా భారతంలో. అలాగే శ్రీ శాకుంతల దంపతుల ఘట్టం. ఇక్కడ చూడండి శాకంతుల దంపతులు అంట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈశ్వరుడు మహానంద. అలాగే అర్థంగా చూసుకుంటే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం. రమణ మహర్షి మనం చదివి ఉన్నాం, మనకు పుస్తకాల్లో కూడా చాలా వరకు వస్తుంటది రమణ మహర్షి ఆలయం అన్నమాట. न मे द्वेष रागो न मे लोभ मोहो न मे वै मदो नैव मात्सर्यभाव न धर्मो न चार्तो न कामो न मोक्षः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं
ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కరెక్ట్ టైం వచ్చామన్నమాట ఈవినింగ్ మనము. ఇక్కడ చూడండి స్వామి శరణమయ్యప్ప. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ ఎక్కువ అయ్యప్ప స్వామిది అనమాట దేవాలయము. కానీ ప్రతి ఒక్క దేవాలయాన్ని ఇక్కడ సందర్శించుకోవచ్చు మనము. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు చాలామంది. అందరి స్వాములని ఏకదారిగా ఒకేసారి దర్శించుకోవచ్చు అబ్బా. ప్రతి ఒక్కరు తప్పకుండా రావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానంటే చూశాను కాబట్టి చెప్తున్నా. సో లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు హారతి ఇచ్చే టైం అయిందనమాట. వెళ్ళి మనం ఎలాగో వచ్చాం కాబట్టి మనం ఆ దర్శనాన్ని అయితే మనం చేసుకుందాం. ఓకేనా రండి. शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् చూసినారు కదా ఫ్రెండ్స్. సో వీడియో అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో మొత్తం మనకి ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో మన హిందూ దేవాలయాలు ఎక్కడున్నాయో అక్కడ కూడా మనకి అక్కడ ఉన్నటువంటివి కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకేనా. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మరిన్ని ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నన్ను మళ్ళీ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అలాగే స్వామివారికి ఇక్కడ హారతి ఇస్తున్నారంట. వీలైతే అది కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ శ్రీరాంద్రతో మీ దమ్మక దస్తగిరి. బాయ్. चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप